నా పేరు జి సత్యనారాయణ. నేను చెరువు ఆయకట్ ప్రెసిడెంట్ని. కానీ ప్రభుత్వంలో ఇంత ముందు కూడా దుర్గాంజనేయ స్వామి కొండపైన దుర్గమ్మ, ఆంజనేయ స్వామి, షిరిడి సాయినాథ కానీ గ్రామ ప్రజల అనుకూలం ప్రకారమే పూజలు చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన పూజారులు మాత్రము వాళ్ళ అనుకూలం మాత్రమే పూజలు చేస్తున్నారు. కానీ ప్రజలు ఎవరిపైనా కూడా వాగలు తీయడం లేదు, కాయకూడడం లేదు. అదే విధంగా ఒక్కసారి మేము గ్రామస్థంతా పోయినాము, కానీ గేడి మాత్రము పూలను తొలగించి కాయ కొట్టొచ్చినాము. కానీ వాళ్ళు ఎక్కడే గాని ఒక పూజారి గాని వాళ్ళ నాన్న గాని వాళ్ళ అన్న గాని ఎవరే గాని మేము పోయి బీగం తాళడినా కూడా మేము ఇవ్వము, మీకు సంబంధం అయితే లేదు, మా సంబంధం అని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అదే అనడం జరిగింది. ఆ రోజు మళ్ళా ఎస్ఐని పిలిపిస్తాము. వాళ్ళు పోయినా కూడా వాళ్ళు బీగం తాళం అయితే ఇవ్వలేదు కాబట్టి మేము కూడా గుడి దగ్గర పోయి ఆ పూలారం గేటు తొలగించి టెంకాయ కొట్టుకొని అక్కడ మేమంతా ఒక ఫోటో తీసి కమిటీ నెంబర్లో అడిగినప్పుడు వాళ్ళు బీగం ఇవ్వలేదు. అందరికీ నమస్కారం. శ్రీ దుర్గాంజనేయ స్వామి దేవస్థానం నందు గత 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో అనేక వాక్యాలు చక్కర్లు కొడుతున్నాయి. దానికన్నిటికీ ఒకటే సమాధానం. వాళ్ళు అనేది ఏమంటే అక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు అదే పనిగా రాజకీయ ఉద్దేశంతో కొన్ని వాక్యాలు చేస్తూ సోషల్ మీడియాలో చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చెప్తున్నా, దానిపైన నేను స్పందనిస్తున్నాను. పూజారి చెప్పాడా, పూజారి వెనుకున్న వైసీపీ నాయకులు చెప్పాడా, వాళ్ళందరికీ ఒకటే సమాధానం. మేము రాజకీయ పార్టీలకు అతీతంగా శ్రీ దుర్గాంజనేయ స్వామి కమ్యూనిటీ హాల్లో సమావేశం ఏర్పాటు చేసింది నిజం కాదా? అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ ఉండండి, మీ వెనకాల మేము ఉంటాము, మా కూటమి ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధి కానీ దేవాలయాల విధ్వంసం జరగదని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్పిన మాట నిజం కాదా? ఆ చైర్మన్ గారు నాకు సమయాభావం లేదు, నేను ఆ చైర్మన్ గా కొనసాగలేను, నేను దేవుడికి సేవ చేయలేను అన్న సందర్భంలో అప్పటి తహసీల్దార్ గారు, సిఐ గారు, ఎంపీడీఓ గారు వారి త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో అఫిడవిట్ ద్వారా నేను సేవ చేయలేనని చెప్పి తొలగిపోయిన మాట నిజం కాదా? ఇవన్నీ సోషల్ మీడియాలో పెట్టే వ్యక్తులకు కానీ పూజారులకు కానీ వాళ్ళ వెనుక ఉండే నాయకులకు కానీ తెలియదా? అందులో ఏమన్నారంటే ఈ కమిటీలో ఉన్న వాళ్ళు దైవ కార్యక్రమాలు ఎప్పుడన్నా చేశారని అన్నారు. ఇదే గ్రామంలో మేము ఉన్నాం. ఇదే గ్రామంలో ఇదే మండలంలో అతి పురాతనమైన శ్రీ ఋషిశృంగ మహాముని దంపమలయ స్వామి 2 దేవాలయాలు ఉన్నాయి. ఋషిశృంగ మహాముని దేవాలయం పైన ఫస్ట్ అన్నదానం ఏర్పాటు చేసే విధంగా 50 కేజీల మూటను ఎత్తుకొని వెళ్లి అక్కడ అన్నదానం పెట్టిన ఈ కమిటీలో ఉన్న అమానీలే. ఇది నిజం కాదా? దైవ కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు కమిటీలో లేరు అని దానికి ఇది నిజం కాదా? ఈ రోజు కూడా అదే దేవాలయంలో అదే కమ్యూనిటీకి సంబంధించిన హమాలీలు, ఎందుకంటే వాళ్ళు ప్రతి నిత్యం బరువు మోసే హమాలీలు, కష్టం మీద ఉన్న వాళ్ళు వచ్చే భక్తులకి కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పేసి ప్రతి శివరాత్రికి బ్రహ్మోత్సవాల సందర్భంగా వాళ్ళు ముందరుండి అన్నదానం పెట్టి చుట్టుపక్కల ఉండే గ్రామస్తులకి భక్తాదులకి పార్టీలకు అతీతంగా వారి సేవలు శభాషనిపించుకునేది నిజం కాదా? అదే విధంగా బండారు కుటుంబం పైన ఈ రోజు కాదు, రాజకీయాల్లో రాకముందు కూడా బండారు కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఫస్ట్ సీతారాముల కళ్యాణం నిర్వహించింది నిజం కాదా? అది ఆ రోజే మేము మా గ్రామం తరఫున ఒకటి అడిగాం, మేడం మీరు వచ్చి ఈ రోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నారు, గ్రామస్తులు మామూలుగా మేము చేసుకుంటాం, ఇది ఇలాగే కొనసాగుతుందా అని అన్నప్పుడు నా ఊపిరిన్నంత వరకు నేను ఈ గ్రామంలో పుట్టాను కాబట్టి నేనే కళ్యాణం నిర్వహిస్తానని చెప్పింది. ఆ పొద్దు కళ్యాణ ఆత్మారామస్వామి దేవాలయం సాక్షిగా చెప్పింది నిజం కాదా? ఆ రోజు నుంచి చెప్పినప్పుడు ఒకే సందర్భం మా గ్రామంలో రాజకీయాలకు అతీతంగా ఒకటి జరిగింది. అది ఈ సందర్భంగా తెలియజేస్తాను. గౌరవ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యామిని బాలా గారు అప్పుడు బండారు కుటుంబం సీతారాముల కళ్యాణం నిర్వహించేటప్పుడు అనుకోకుండా గ్రామస్తులు మాట ఇవ్వడంతో ఎమ్మెల్యే కాకముందు పద్మావతి గారు వారి కుటుంబం కూడా వచ్చింది. ఇద్దరిని గ్రామస్తులు ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా అంతా కూర్చొని పోలీస్ స్టేషన్ లో కూర్చొని మాట్లాడుకొని 2 కుటుంబాలను కూర్చోబెట్టి కళ్యాణం చేయాలా, అప్పుడే మన గ్రామం ఆదర్శమవుతుందని చెప్పి ఆ రోజు కళ్యాణం జరిపించింది నిజం కాదా? ఇవన్నీ బూటకల్లాగా మాట్లాడి మీరేదో సేవ చేస్తానమని చెప్పేసి అనేది కాదు. ఇప్పటికి కూడా మేము ఈ సభ ద్వారా ఈ గ్రామ ప్రజల ద్వారా మేము చెప్తున్నాం, సేవ చేయాలనుకుంటే పార్టీలకు అతీతంగా రాండి, అంతా కలుపుకొని మన దేవాలయం మనం కాపాడుకుందాం. అక్కడ జరుగుతున్న పూజలు వేరు, గ్రామంలో జరిగే పూజలు వేరు, ఇక్కడ చేస్తున్న పూజలు వేరు, అక్కడ జరుగుతున్న పూజలు వేరు. పాగోడ నుంచి వచ్చిన భక్తుడు మాట్లాడిన వీడియో ఉంది, వినిపిస్తాను. ఆయన ఫోన్ నంబర్ ఉంది, మాట్లాడతాను. ఈ దేవునికి భక్తుడు, ఈ ఇంటి దేవుడు. అలాంటి వ్యక్తులు కూడా బాధపడిపోయే రోజులు ఉన్నాయి. ఇవన్నీ జరిగినాయి. ఇవన్నిటి పైన సోషల్ మీడియాలో ఇట్లా చేయడము రాజకీయ పార్టీలు రాజకీయంగా చూసుకుందాం. దేవాలయాల కూడా రాజకీయాలు చేసిన అవసరం లేదు.
దేవాలయాలు కూడా దేవభక్తి చేసుకుందాం, దేవ సేవ చేసుకుందాం. అభివృద్ధి చేయాలా, పూజలు బాగుండాలా, మన గ్రామం బాగుండాలా అనేది మాకు తెలియజేశారు. కమిటీ వేసేటప్పుడు కూడా గ్రామస్తులు పాత కమిటీ వారిని సంప్రదించి అభివృద్ధి చేస్తాం, మేము వచ్చి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పుడు వాళ్ళు మేము చేయలేము, మీరు చేయండి, మన గ్రామానికి మంచి చేస్తే అంతకు మించి లేరని చెప్పేసి అదే సందర్భంలో పూజారి గారికి 6 నెలలు టైం ఇవ్వడం జరిగింది.